హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆమ్లెట్ మసాలా చేస్తున్నాను. ముందుగా మనము ఒక గిన్నె తీసేసుకోండి. గిన్నెలోకి 3 గుడ్లు అనేది తీసుకుంటున్నాం. 3 గుడ్లు పగలగొట్టి అందులోకి వేసేసుకోండి. 3 అంటే 3, 4, 5 ఎన్ని వేసుకుంటారో అన్ని వేసేసుకోండి మీరు. నేనైతే 3 గుడ్లు అనేది వేసుకున్నా. 3 గుడ్లు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, శనగపిండి. మెయిన్ ఇది శనగపిండితో చేస్తున్నా నేను, ఎందుకంటే మసాలా ఆమ్లెట్ కాబట్టి నేను కొద్దిగా శనగపిండి అనేది తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే శనగపిండి వేసుకున్నాం కాబట్టి అన్నీ ఉప్పు కారం అన్నీ మసాలాలన్నీ కలిసేలాగా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇది మంచిగా కలిపితేనే ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. మొత్తం నీట్గా కలిపి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పెంక పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్ల మిశ్రమంని ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. ఈ మసాలా ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది ఈ ఆమ్లెట్ అనేది. ఆమ్లెట్ వేసిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసేసుకోవాలి. ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పప్పులోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఆమ్లెట్ అనేది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.